హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అంతా తేలికే. సరే ఇద్దరు కూర్చొని ఆడుకుంటున్నారు కదా అని చెప్పి వీడియో తీయడం స్టార్ట్ చేశాను. కానీ ఏం చేస్తున్నారా అసలు ఇంతసేపు అని చెప్పి చూడడానికి వెళ్తే చూడండి పెయింట్ లాగేస్తున్నారు. అమ్మో ఇటు చూడండి ఫిష్ అండ్ చిప్స్ ఇచ్చాము. ఫిష్ నేమో మంచిగా తుంచి ఇస్తున్నాడు. మా పాప ఏమో బుగ్గల్లో వేసుకొని అటు ఇటు తిరుగుతా తింటుంది. ఓకే కాంప్రమైజ్. అండ్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ రోజు వీడియో ఎవరైనా గెస్ట్ చేశారా? లాక్ అండి. ఇది ఏ లాక్ అనుకుంటున్నారా? డోర్ లాక్. మీ ఇంటికి డోర్ లాక్ ఎందుకు అనుకుంటున్నారా? మా పిల్లోడు గురించి కొన్నామండి బాబు. మా పిల్లోడైతే ప్రతి డోర్ ఓపెన్ చేసేసి బాత్రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడు. ట్యాప్ అంతా తిప్పేసి ఆడుతున్నాడు. ఇదిగోండి మా బాబు చూడండి చేయి పెట్టేశాడు బుడ్డి చెయ్యికు. ఇప్పుడు చూసారు కదండి మా డోరు. ఇక్కడ యూకే లో దాదాపు ఇలాగే ఉంటుంది. ప్రతి డోర్ కి మన ఇండియాలో లాగా గొల్లెం ఉంటుంది కదా, అది ఇవ్వరు. జస్ట్ ఇలా హ్యాండిల్ ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా పెట్టాలో చూసేద్దాం రండి. ఓకేనా? మా పిల్లోడు ఏం చేస్తున్నాడో చెప్పలేదు కదా మీకు. మా ఫ్రంట్ డోర్ ఉంది కదా బయటికి వెళ్ళేది, దాన్ని కూడా ఓపెన్ చేసేస్తున్నాడు చాలా క్విక్ గా. అందువల్ల మేము ఈ లాక్స్ చూసి కొన్నాము. జస్ట్ స్టిక్కర్ ఉంటుంది బ్యాక్ సైడ్. ఇదిగోండి మా హస్బెండ్ తీసేశారు కదా, అలా స్టిక్కర్ ని తీసేసి హ్యాండిల్ ఉంది కదా దాని మధ్యలోకి నెట్టాలి. కానీ పాపం ఆ స్టిక్కర్ అంటేసుకుంటుందంట జస్ట్ ఇలా పెట్టినమ్మటే. సో మనము కరెక్ట్ పొజిషన్ లో పెట్టుకోవాలి లోపలికి. సో అందువల్ల అంటుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నిపుణుల పర్యవేక్షణలో పెట్టాలి. ఓకే ఫైనల్లీ పెట్టేశారు మా హస్బెండ్. చూడండి అదిగోండి పైన గుండ్రంగా షేప్ లో ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి అటు ఇటుకి తిప్పుకోవాలి. చూడండి రావట్లేదు, స్టిక్ అయిపోయింది. ఓకే అండ్ చూపిస్తున్నారు చూడండి మా హస్బెండ్ దాన్ని ఎలా ఆపరేట్ చేస్తారు అని. మా బుడ్డిగాడు పాపం ఏం చేస్తాడో ఏమో. ఇప్పుడు లేకపోతే అన్ని డోర్స్ ఓపెన్ చేసేసుకుని గదగా వెళ్ళిపోతున్నాడు. అసలు మెయిన్ ఏంటంటే మెయిన్ డోర్ ఓపెన్ చేస్తున్నారు, అందువల్ల పెట్టాల్సి వచ్చింది. లేకపోతే పిల్లలు తిరగకుండా ఏం చేస్తారులే గాని ఇంట్లో ఎట్టయితే ఏముంది పెట్టేశాము. మా అబ్బాయి చేత ట్రై చేపిస్తున్నాం చూడండి, రావట్లేదు పాపం. అయ్యా బుడ్డిగాడు పాపం, వాడికి తెలియదుగా అట్ట దాన్ని లాగుతున్నాడు. రావట్లా అల్లులు లొమ్ములు రావట్లేదు పాపం మా బుడ్డిగాడికి. ఎంతో ట్రై చేస్తున్నాడు అయినా రావట్లా. ఓకే కాంప్రమైజ్ లుల్లు. ఓకే ఇది నేను ఎంత కాస్ట్ కొన్నానో చూసేద్దాం రండి. యాప్ ఓపెన్ చేసేసాను. ఇదిగోండి ఇంకా రాలేదులే. సారీ వచ్చేసింది. చెప్పి అలసిపోతున్నానని చెప్పి మా హస్బెండ్ బిస్కెట్ తింటామని అడుగుతున్నారు. ఓకే కాంప్రమైజ్. ఓకే ఇదిగోండి నేను £1.79 అంటే మన ఇండియన్ కరెన్సీలో 180 రూపీస్. 180 రూపీస్ కి కొనేసాను. వామ్మో ఇదేంటి, ఇప్పుడు మళ్ళీ నేను కొనాలంటే £1.21 కే వచ్చేస్తుందండి. అంటే 120 రూపీస్ మాత్రమే. నా దగ్గర ఎక్కువ అమౌంట్ కొట్టేశారు వీళ్ళు. నో ఏం చేద్దాం తప్పదు, కొన్నిసార్లు క్షమించాలి వీళ్ళని. అండ్ మన ఇండియాలో ఎంత కాస్ట్ ఉందో చూసేద్దాం రండి. అమెజాన్ యాప్ ఓపెన్ చేసేసాను. వావ్ ఇండియాలో 249 కే వచ్చేస్తుంది. ఎంతో హ్యాపీ. అయినా మన ఇండియాలో ఇది అవసరం లేదనుకుంటా, ఎందుకంటే మన ఇండియాలో ప్రతి ఒక్క రూమ్ కి మనము లాక్ పెట్టించుకుంటాము. అదేంటో ఇక్కడ లాక్స్ అస్సలు ఇవ్వరు. ఎంత పెద్ద ఇల్లు అయినా చూసుకోండి లాక్స్ అసలు ఇవ్వరు. ఏంటో నేను దాదాపు ఒక 4-5 ఇల్లులు మారుంటాము ఇక్కడికి వచ్చాక, కానీ ఒక్క దాంట్లో కూడా లాక్లు ఇవ్వలేదు. మేబీ వేరే వాళ్ళకు ఉంటుందేమో లాక్స్, సో వాళ్ళు కాంప్రమైజ్. ఓకే రైట్. ఓకే ఇంకెన్నిసార్లు చూపించినా మీకు తక్కువ కాస్టే ఉందిలేండి ఎందుకు. ఓకే ఇంతేనండి ఈ రోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నలుగురికి చేరేలా షేర్ చేయండి. మేము పెట్టే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా బుడ్డిగాడైతే ఓ అని బలి వెళ్తున్నాడు కదా. ఓకేలే బాయ్.